తయారవలేదా? పక్కింటికి వెళ్ళడానికి గంట సేపు తయారయ్యావు, నన్ను అడుగుతున్నావు ఇంకా తయారవ్వలేదా అనుకొని. నా గంట సేపట్లో 5 నిమిషాలు తయారవచ్చు కదా. నేను రెడీగా ఉన్నాను, గంట సేపు నుంచి 40 ల్యాప్లు అయిపోయాయి. షార్ట్స్లో వస్తున్నావు నువ్వు. పక్కింటికా ఎదురింటికా కాదు శరత్, పిలిచినప్పుడు నీట్గా వెళ్ళాలి. వాళ్ళు ఎందుకు పిలిచారు తెలుసా నీకు? డిన్నర్కి పిలిచారు. నీ మొహం, వాళ్ళు పొద్దున్న ఫ్లాట్కి అడ్వాన్స్ ఇచ్చారు, అది ఇచ్చి ఇప్పుడు మనకు చెప్పేయాలి అర్జెంటుగా. ఇంకో ఫ్లాట్ కొనుక్కుంటున్నారా? ఇప్పుడు ఏం చేయాలి, మనకు అందుకు డిన్నర్ పేరు పెట్టి ఇప్పుడు మనకి వేసేస్తారు దాని గురించి, కూర్చొని వినాలి అలాగన్నా. వీళ్ళు అపార్ట్మెంట్కి వచ్చినప్పటి నుంచి వీళ్ళు సోది వినలేక, వీళ్ళు ఎక్స్ట్రాలు వినలేక చచ్చిపోతున్నాం. వీళ్ళు ఏదో మనకి గొప్పలు చెప్పడానికి వచ్చినట్టున్నారు ఇక్కడికి. బా పిలిచారు కదా, వెళ్ళక తప్పదు. వెళ్ళక తప్పదు, వినక తప్పదు. నేను రాకే, ప్లీజ్ బట్టలు మార్చుకోవా. ఏమైపోయిందిరా? ప్యాంట్ వేసుకోవచ్చు కదా, దిష్టి తగిలేస్తుంది నీకు మళ్ళీ. ఏవి నా కోడి కాలుకా? నువ్వే పోడాలి నన్ను. కోడికాలే ట్రెండ్ అంటావు ఇప్పుడు, తెలీదా? జనాలు కాదు, ఎక్కడ కొన్నారంట ఫ్లాట్? ఎక్కడో కొన్నారు, సాగర్ నగర్ దగ్గర ఎక్కడో కొన్నారు ఒకటి. అదే తక్కువలో వచ్చింది వీళ్ళకి. మంచిదే కదా. నేను చెడ్డదన్నా నేటి కొంటే వాళ్ళ వరకు ఉంచుకోవాలి, మనకెందుకు ఊరంతా చెప్పడం. అబ్బా మనం కొనుక్కుంటే చెప్పమేంటి శరత్, మనం కొనుక్కోవట్లేదు కూడా చెప్పట్లేదు. ఇదే ప్రాబ్లం. ఇప్పుడు నువ్వు అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్తావు, ఇప్పుడు వాళ్ళతో కంపేర్ చేయడం మొదలు పెడతావు. కంపేర్ ఎక్కడ చేశాను నేను? నిషా నీకు ముందే చెప్తున్నాను, అక్కడ నువ్వేం విన్నావో అలా వదిలేసాను నేను, అంతే. ఓకేనా? దాన్ని ఇంకా అక్కడ పట్టుకొని పీక్క వాళ్ళు ఏం చెప్తే అది విను. క్రాస్ క్వశ్చన్ వేసావనుకో ఇంకా ఎక్కువ మాట్లాడతారు. అన్ని వినిసి తినిసి వచ్చేద్దాం. చాలా మాట్లాడతాడు సొల్లు. ఈ 2026లో ఫ్లాట్ కొనడానికి వస్తే నేను 2016లో ప్లాన్ చేశానండి. మీకు తెలుసు కదా నా ప్లానింగ్ అంతా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ సోదంతా వినాలి కూర్చొని. వాళ్ళకు ఉందని కాదు, మనకి ఎందుకు లేదని ఆలోచించు. ప్లానింగ్, నా ప్లానింగ్ గురించి మాట్లాడతావా నువ్వు? నీ ప్లానింగ్ గురించి నాకెందుకు తెలియదు శరత్. రేపు పొద్దున్న పూరి చికెన్ కర్రీ తింటామా, దోశ బాంబే చట్నీ తిందామా, లేకపోతే ఏ బండి దగ్గరికి వెళ్ళి ఏది ఇడ్లీ తిందామా, ఇదే నీ ప్లాన్. అవన్నీ చిన్న చిన్న కోరికలు నిషా. ఆడెందుకే ఇప్పుడు? అబ్బా పక్కింటికే కదా, ఆడుకుంటాడు అక్కడ. తిన్నవాడు నిషా అక్కడ తిన్నిస్తాడులే. ఆడు మళ్ళీ ఎక్కడ పెడితే అక్కడ పోస్తాడు వాళ్ళ ఇంట్లోనా? కరెక్టే శరత్, వాడికి అదేం సరదావే, అక్కడికి వెళ్ళి పోస్తాడు. కుక్కలు ఏంటంటే ఎక్కడ మురుగ్గా ఉంటాయో అక్కడ పోస్తాయి. సో ప్రాబ్లీ ఆ ఇల్లు మురుగ్గా ఉంటుంది, అక్కడ పోస్తున్నాడు. అందుకే నీకు మరీ మరీ చెప్తున్నాను, ఈ అరగంట సేపు నువ్వు ఇలా విని వదిలి తిన్నామా, విన్నామా, వచ్చామా, అంతే, అంతవరకే. అబ్బో చాలా వెరైటీస్ చేశారు డిన్నర్కి. సంథింగ్ స్పెషల్ టుడే. అదే అర్థమవుతుంది. ఏంటి ఎప్పుడు వీలు పిల్లమేనా మన్ని, మనం ఎప్పుడు పిల్లమా వీళ్ళని? మన ఇంటి పని అయిపోయినంత పిలుద్దాం. నాకు బిర్యానీ వద్దు, నైట్ టైం కొబ్బరి పాలు అన్నం వేసుకోండి. ఇది మీకోసమే స్పెషల్గా చేయించాను శరత్, చూడండి కొంచెం ట్రై చేయండి, బాగుంటుంది. తినను నేను నైట్ టైం. ఒక రోజు తిను, ఒక రోజుకి పర్లేదు. ఈ రోజు స్పెషల్ కదా. ఓ బంగాళదుంప కూడా వేసారా? పొటాటో కూడా తినరా మీరు? మీకు ఇష్టం కదా కొబ్బరి పాలు అన్నం. ఒకప్పుడు అవన్నీ ఇష్టాలన్నీ మారుతుంటాయి కదా వయసు పెరిగే కొద్దీ. మొన్నే టెస్టులు చేయించుకున్నాడు, అందుకు జాగ్రత్తలు పడుతున్నాడు. 3 ఏళ్ళని చెప్తే ఇప్పుడు చేయించుకున్నారా? అలా కాదు, 40+ వచ్చిన వాళ్ళంతా ఒకసారి సంవత్సరంకి ఒకసారి 2 ఇయర్స్కి ఒకసారి అన్ని టెస్టులు చేయించుకోవాలి. ఇంతకీ రిపోర్ట్స్ ఎలా వచ్చాయి? రిపోర్ట్స్ చాలా బాగా వచ్చాయి. రిపోర్ట్ కార్డ్ అది బాగా రావడానికి. అంటే 100కి 100 కాకపోయినా 100కి 95, 95 అన్ని 95+. ఇందులో కూడా జోక్ చేస్తావు శరత్. ఇదేంటి పాంఫ్రెటా? పాంఫ్రెట్. మీరు వస్తున్నారని నేనే వెళ్ళి తీసుకొచ్చాను. అవునా? మామూలుగా అయితే వచ్చేస్తుంటాయి మీ ఇంటికి ఆటోమేటిక్గా. పంపించి తీసుకొస్తాం, బట్ ఈరోజు చేపలు అవి మనుషులు కాదు, ఆటోమేటిక్గా వచ్చేయడానికి. నీకు ప్రతిదానికి ఒక పంచి ఉంటుందండి, చాలా జోవియల్గా ఉంటారు మీరు. ఏంటి చక్కగా నవ్వుకోలేకపోతే ఎందుకండి ఈ జీవితం? మనకున్న టెన్షన్లు అలాగే ఉంటాయి. అట్లీస్ట్ నలుగురు కలిసినప్పుడు హాయిగా నవ్వుకోవాలి కదా. మీరు అందుకే కదా పిలిచారు. సడన్గా డిన్నర్ ప్లాన్ ఎందుకురా? ఊరికే రా, చాలా రోజులు అయింది కదా మీరు వచ్చి, అందుకనే పిలిచాను. చాలా రోజులు అయిందని చెప్పు, ఎందుకు మొహాడు పడతావు? నువ్వు చెప్పు. ఏమైందిరా? పర్లేదు అండి, తెలిసిన తర్వాత మాట్లాడుకుందాం. నేను చెప్పు, పర్లేదు, మనవాళ్లే కదా, మనం ఏదైనా చెప్తామని సరదా పడతారు కదా మనం ఏదైనా. చికెన్ కర్రీ చాలా బాగుందండి. బాగుందా? నచ్చిందా లేదా? దీంట్లో కూడా కొబ్బరి పాలు వేసారా? ఓకే ఓకే. ఈరోజు ఫుల్ హ్యాపీగా చేసింది కదా. త్వరగా తినవే. ఈరోజు ఒక ఫ్లాట్ తీసుకున్నాం,
ఆ న్యూస్ షేర్ ఆ news చేసుకుందాం share అని పిలిచాం చేసుకుందాం అంతే. ఏదో హ్యాపీనెస్ షేర్ చేసుకుంటున్నాం మీతో. ఫ్లాట్ కొన్నాం. నైస్ అండి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. వచ్చి పెట్టుకోరా కబురన్న. ఒక ఎప్పటి నుంచో ప్లాన్ ఉండింది మిథున్కి. ఒక 10 years నుంచి ఇలా ప్లాన్ చేసాడు ఇది తీసుకోవాలని. ఇంకా నెక్స్ట్ 10 years కూడా ప్లాన్ ఉంది రెడీగా మిథున్ దగ్గర. కాదురా, మీకు అప్పుడు 2 ఫ్లాట్స్ ఉన్నాయి కదా. పిల్లలిద్దరికి చెరో ఫ్లాట్, అత్తయ్య వాళ్ళకో ఫ్లాట్, మా అమ్మ వాళ్ళకో ఫ్లాట్, ఇంకా ఫ్యూచర్లో కూడా చాలా ప్లాన్స్ ఉన్నాయి ఇలా. ఫ్రెండ్స్కి ఇవ్వరండి? ఫ్రెండ్స్కా ఏమో మిథున్ ప్లాన్ చేసినా చేస్తాడు అలాంటోడే. కొనండి, మాకు ఫ్లాట్ కొనియండి. ఇంకా దేవుడిస్తాడు, మనం తీసుకుంటాం అంతే సరే. మనం ప్లాన్ చేయడానికి ఏముంటుంది. నాకు ఏదైనా ఒక టార్గెట్ చేస్తే అది కంపల్సరీ అయిపోవాలి సార్. మీరు మీ ప్లానింగ్ చాలా బాగుంటుందిలేండి, ఏ మాట కా మాటే కానీ. 2027 August 1 ఏం చేయాలో ఈరోజే ప్లాన్ చేసేస్తారు మీరు. నాకు తెలుసు మీ గురించి. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు కదా, మీరేం ప్లాన్ చేయలేదా? ఎప్పుడు ఏదో ఫ్యామిలీ ప్లానింగ్ ఎప్పుడో చేయించానండి. సరే, ప్రతిసారి అన్నీ కామెడీ కాదు సార్, కానీ లైఫ్లో సీరియస్గా ఉండాలి. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు వాళ్ళకి ఫ్లాట్లు కొనాలి, లేకపోతే వాళ్ళకి ఏదో ప్రాపర్టీ బిల్డ్ చేయాలి. అన్నీ వదిలేసి ఎంతసేపు ఫ్రెండ్స్ని పిలిచామా, వాళ్ళతో కామెడీ చేసామా అంటే అయిపోద్దా శరత్? హలో, మేము కూడా హైదరాబాద్లో అపార్ట్మెంట్ బుక్ చేసాం. ఫోర్ బెడ్రూమ్. ఓ చెప్పలేదు. నాకు అలవాటు లేదు కదరా పిలిచి అలా చెప్పడం అందరికి. అదే రెడీ అయిపోతే చెప్తాం అనుకున్నాం. 4 bedroom ఎంత? కంగ్రాచులేషన్స్. 1500 SFT ఉంటుందా? మీరు బుక్ చేసింది 500 SFT ఫ్లాట్ అండి. 1500 ఇటు నుంచి అటు నడవడానికి నిమిషం పట్టుద్ది. 1500లో 4 బెడ్రూమ్ ఎక్కడ దొరుకుతుంది? 3000 SFT. మరి చెప్పకరా అన్నీ అలాగా, పాపం వాళ్ళు ఫీల్ అవుతారా? ఊరుకుని వాళ్ళు అయిపోయినట్టు లేదు, ఫ్లాట్ కొనుక్కున్నారు, డిసప్పాయింట్ చేయగలగా. ఇదైతే ఫుడ్ చాలా బాగుందండి, దీంట్లో బంగాళదుంపలు మంచి టేస్ట్ వచ్చాయి. అంటే అప్పుడే అయిపోయిందా? కొంచెం పెట్టుకోండి. ఒక భోజనం ఇంత భయంకరంగా ఉంటుందని ఊహించలేకపోయానురా. నాకు ముద్ద కట్టలేదు. పాపం మీరేదో చెప్దామని పిలిచారు, మా ఆవిడ ఏదో మాట్లాడింది. మేమేదో హ్యాపీ న్యూస్ షేర్ చేసుకుందామని పిలిచాం, మీరు కావాలని మాదేదో చిన్న ఫ్లాట్ అన్నట్టు మీది పెద్ద ఫ్లాట్ అని చూపించుకోవడానికి. పిచ్చి అలాగేం లేదండి, నీకు చెప్తున్నాను ఇష్టం, అలాగేం చెప్పక అని. మీరు చెప్పాలంటే మీ ఇంటికి డిన్నర్ అన్ని పిలిచి ఏదో చెప్పాలి. మేము డిన్నర్కి పిలిచి మేమేదో షేర్ చేసుకుంటుంటే మేము 3000 పెట్టుకున్నాం, 4000 పెట్టుకున్నాం అనుకోండి. 3000 పెట్టుకోవట్లేదండి, 3000 SFT అది కొన్నారులేండి 3000 SFT. బాగా హట్ అయినట్టున్నారే. గొప్పకిచ్చో అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను యాక్చువల్గా నేను ఎప్పుడు ఇలాంటి కౌంటర్లు వేస్తాను, ఫస్ట్ నీ నోట్లో చూసాకల్లా అబ్బా ఇద్దరు మొహాలు మాడిపోయాయి. సూపర్, మొత్తానికి నా భార్య అనిపించుకున్నావు. నా తెలివితేటలు నీకు కొంచెం వచ్చేస్తున్నాయి. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్, కీప్ డూయింగ్. అబ్బాకి మొత్తం ఇల్లంతా సౌండ్ ప్రూఫ్ పెట్టుకోవాలి. సూపర్ సూపర్, ఇది ఇలా మాట్లాడాలి, ఇది కావాలంటా నేను ఇప్పుడు. మన ఎలాగో కొనుక్కోలేం కదా శరత్, ఎట్లా మాట్లాడుకొని ఫీల్ అవని హ్యాపీగా. ఏంటి కొనుక్కోలేము? ఫ్లాట్ ఇంకేంటి, సొంత ఫ్లాటే కదా. ఎన్నేళ్ళు అయింది ఇది కొని? 13 ఏళ్ళ 14 ఏళ్ళు అయింది. నువ్వు పెళ్ళికి ముందు ఏం చెప్పావు గుర్తుందా? పెళ్లికి ముందు మాటలు ఇప్పుడు ఎక్కడా? ఒక్క మాటతో మొదలైంది గొడవ, పెళ్లి ముందు ఇచ్చిన ప్రామిస్లకు ఇప్పుడు వచ్చింది లెక్కల కథ. పెళ్ళికి ముందు ఏమన్నావో గుర్తుందా చెప్పు ఓ హీరో. పాపకి ఒక ఇల్లు, బాబుకి ఇంకో ఇల్లు, అన్నది నువ్వే కదా. 1 ఎకరం పొలం మధ్యలో మన ఇల్లు, కూరగాయల తోట, ఆవులు కోళ్ళు, ఆర్గానిక్ లైఫ్ గోల్డ్ అన్నది కూడా నువ్వే కదా. పక్కింటి వాళ్ళు ఫ్లాట్ కొన్నారు, మన కలలు ఇంకా మ్యాప్లోనే. నోరు జారి చెప్పిన మాటలు ఇప్పుడు నన్నే వెంటాడుతున్నాయి. ఎక్కడయ్యా ఆ ప్రామిస్లు? ఇవన్నీ చెప్పి నాకు మబ్బి పెట్టు. ఓహో, అందుకే పెళ్లి చేసుకున్నావా నన్ను? చేసుకున్నా, ఈ మండువా టైప్ వీళ్ళ కోసం చేసుకున్నాను నిన్ను. ఓ ఆశలు ఉంటాయి నిషా, నాకు అందరిలాంటి ఆశలు ఉంటాయి, తప్పేంటి? హలో ఇవై నేను అడుగుతున్నావు కాదు, నువ్వు చెప్పినవే ఇవి, మరి గుర్తు చేస్తాను నీకు. ఓకే, మండువా ఇల్లు వద్దు, ఎకరం భూమి వద్దు, ఏది వద్దు. ఒక ఇల్లు కొనాలా, ఇంకో ఫ్లాట్ కొనాలా, పాపకి పెద్దవాళ్ళు అవుతున్నారు ఇద్దరు. ఆలోచిస్తున్నావా? లేదు, దాని గురించి ఆలోచన లేదు.
పక్క వాళ్ళు కొనుక్కున్నారు నువ్వు వెనకు ఒక సైడే విను ఇంకో సైడ్ వదిలి ఇవన్నీ చెప్తావు కూర్చొని. అందుకే అన్నాను ఏంటి నాకు వెళ్ళడం ఇష్టం వాళ్ళ ఇంటికని, అది. వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చి పెట్టావు పెంట. పెద్ద సినిమా చూపిస్తావు. కొన్న ఫ్లాట్ కూడా లోన్లో తీసుకున్నా, ఇంకెన్నాళ్ళు ఉందో ఏంటో లోన్ కట్టుకోవడం. ఫోన్లోవే కట్నం తెచ్చేవలసింది కదా, లోన్ లేకుండా కొనిసేవాడిని. ఇంకా కట్నం గురించి ఎందుకు మాట్లాడలేదా అని వెయిట్ లేకపోతే చేస్తున్నాను. ఎవడన్నా ఇల్లు లోన్తోనే కొంటాడు అని 2 ఏళ్ళు ఇంకో 2 ఏళ్ళు లోన్ అయిపోతుందిలే. అప్పుడు ఇంకో ఇల్లు ప్లాన్ చేస్తానులే. బా, మొత్తం అరిగిపోయింది తినదంతాను. నాకు తినలేకపోయాను, ముద్దు కూడా తెగలేదు వాళ్ళు చెప్తుంటే. ఇషా నీకు ఇప్పుడు నువ్వు చదువుకుని మూర్ఖురాలివే నువ్వు. ఇలాంటి వాళ్ళకి పడతావు, వాళ్ళు అందుకే చెప్తారు. వాళ్ళకి తెలుసు ఇంటికి వెళ్ళి తనుకుంటామని మనం. ప్లానింగ్ మొదలు పెట్టు. అలాగే వదిలిపెడతాను కొన్ని గీయు మళ్ళీ గీస్తావు కదా. రే మా ఆవిడకి కిట్టి డబ్బులు వస్తాయి, నేను సెట్ చేస్తాను, ట్రిప్ పోదాం. ఇక ట్రిప్ అంటే ఇచ్చేస్తుంది మా ఆవిడ కిట్టి డబ్బులు, నో ప్రాబ్లం. టాలెంట్ ఉండాలిరా దేనికైనా. సర్లేరా నేను తర్వాత మాట్లాడతాను. ఓకే ఏంటి ఎలాగొచ్చావు? కిట్టీకి డబ్బులు పే చేయాలి. ఈ నెల నీదే కదా కిట్టి. యా నా కిట్టీ అనే డబ్బులు కలపాలి కదా శరత్. నీకు వచ్చే డబ్బులు నువ్వు కలపడం ఎందుకు? లెక్కే శరత్, రౌండ్ ఫిగర్ ఉండాలి అలాగా. ఇస్తానులే ఇప్పుడు కిట్టి, ఈరోజు సాయంత్రం ఇస్తానులే. ఇప్పుడు నిల్చుని అబ్బా పంపించి నువ్వు మరి సాయంత్రం బిజీ అయిపోతావు ఏదో పనిలో, తర్వాత ఫోన్ ఎత్తావు. ఇచ్చి పంపించి ఫోన్పే. శరత్ న్యూస్ చూసావా? ఏమైంది? అహ్మదాబాద్లో ఒక హస్బెండ్ని వాళ్ళ వైఫ్ 4th ఫ్లోర్ నుంచి తోసి పడేసిందంట. వేటే బాబు ఈ మధ్య నన్ను ఎలాగవుతున్నాయి ఎందుకు? కిట్టి డబ్బులు అడిగాడని. చూసావా ఎంత దారుణంగా ఉన్నారో జనాలు. కిట్టి డబ్బుల కోసం తోసేయడం ఏంట్రా? బా కిట్టి డబ్బులు అంటే వైఫ్ ఒక్క కష్టార్జితం శాతం, ఎవ్వరికి రైట్స్ ఉండవు వాటి మీద. అది 100% రైట్స్ ఓన్లీ వైఫ్కే ఉంటాయి, ఎవ్వరు ముట్టుకోకూడదు, ఆలోచన కూడా రాకూడదు తెలుసా. అసలే మనం 3వ ఫ్లోర్. పంపించావా? పంపిస్తాను. ఇంకెవరు రాలేదా ఏంటి? లేదు ఇంకా వస్తారు. ఓకే నైస్. తెలుసా నిషాన్ మీరు కంగ్రాచులేట్ చేయాలి, వాళ్ళ అపార్ట్మెంట్ కొన్నారు హైదరాబాద్ లో. కంగ్రాచులేషన్స్ నిషా. అపార్ట్మెంట్స్ విల్లా నిషా? అపార్ట్మెంటేరా? 2 bedroom ఉండొచ్చు కదా నిషా? 2 bedrooms కాదురా, 4 bedroom ఫ్లాట్ కొన్నారు. 4 bedrooms అంటే ఇప్పుడు ట్రెండ్ అదే నడుస్తున్నది కదరా, అందుకే 4 అవసరం ఉంటుందంటావా? యా, మరి ఎవరైనా గెస్ట్లు వస్తే ఇవ్వాలి కదా ఒక రూమ్. అదేంటి శరత్ అన్ని మా ఆయనతో డిస్కస్ చేస్తాడే, ఇదేమి అనలేదేంటి? కొన్ని బయటికి చెప్పకూడదు కదా, అందుకే చెప్పలేదేమోరా. అంతా ఆయనతో చెప్తాడేమో. ఏ వెంచర్ నిషా? అది పేరు అడగలేదురా నేను. అదేంటి పేరు తెలీదా? చూసుకో లాస్ట్ టైం లాగే బిస్కెట్ వేసాడేమో. ఉండొచ్చు, శరత్ ఏమైనా చేస్తాడు. పర్లేదురా, నాకు ఆ మాత్రం నమ్మకం ఉంది శరత్ మీద, ఈసారి అలాగేం చేయట్లే. ఎప్పుడు వస్తారా వీళ్ళందరూ? చాలా లేట్ అయిపోయింది. దాని గురించి కాదులే, నీ అపార్ట్మెంట్ గురించి చెప్పు. ఇంకా వస్తారులే, నువ్వు చెప్పు. He's given leg before. The batter saying no, there is bat involved here. The catch is dropped. ఏమైంది? ఏమిటి? ఎంత ఇన్సల్ట్ చేసింది తెలుసా భావన? ఏం చేసింది? పరువంతా పోయింది శరత్ కిటీలో. ఏం చేసిందిరా? అసలు దాన్ని కాదు, ముందు నిన్ను అనాలి. నేనేం చేశాను? నేను అసలు వేస్ట్ పీపుల్ అందరూ నా చుట్టూరా. నేనేం చేశాను? అంతా నువ్వే చేసావు శరత్. నీ వల్ల నేను అబద్ధాలు ఆడాల్సి వచ్చింది మన అపార్ట్మెంట్ కొంటున్నావు అని చెప్పి. అదేమో అందరి ముందు వెళ్ళి వీళ్ళేమో పెద్ద 4 bedroom అపార్ట్మెంట్ కొనుక్కున్నారంటే హైదరాబాద్లోని, ఆ మాటల్లోనే అటకారం పొంగి పొర్లిపోతుంది. నిజంగా కొన్నారో లేదు, కిందటిసారి గుర్తుందా విల్లా పేరు మీద మోసం చేసావు, బంగారం అంతా తీసుకెళ్ళిపోయి. మొహం కొట్టేసాడు అయిపోయాను శరత్. అయినా నేను వెళ్ళక ముందు వాళ్ళు డిస్కస్ చేయడం మొదలు పెట్టారు నా గురించి, అపార్ట్మెంట్ గురించి. నిషా, మనం నిజంగా కొన్నా సరే అలాగే మాట్లాడుకుంటారు, ఎందుకంటే ఒకరు కొన్నారంటే తట్టుకోలేరు జనాలు. బయట ప్రపంచం అలాగుంది. నాకు అనవసరం శరత్. ఏంటి అనవసరం? అపార్ట్మెంట్ కొనాల్సిందే ఇప్పుడు. ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు అబద్ధం చెప్పాను, అపార్ట్మెంట్ కొనిమంటే పెట్టినాను.
ఏదో పేరు చెప్తాను, ఆ పేరు చెప్పి వాళ్ళకి. హలో, వాళ్ళు పిచ్చాత్రంగా ఉన్నారు. నేను ఏం పేరు చెప్పిన వెంటనే కనేసుకుంటారు. అక్కడికి వెళ్ళి కనుక్కున్నా నేను ఆశ్చర్యపోను. నిషా, నీకు అలా ఎవరైతే అన్న నా మీద ప్రెజర్ పెట్టి నిషా, నీకు ఎవరు చెప్పను ఆ రోజు? ఎవరు చెప్పి పెద్ద 4 bedroom. ఓహో, ఆ రోజు పొగడ్డాన్ని మట్టుకు నువ్వు నా తర్వాత నా ఎంత బాగా మాట్లాడావో, అబ్బా సూపరు. అలా చెప్పినప్పుడు కవర్ చేసుకొని టాలెంట్ ఉండాలి. ఆ టాలెంట్ కూడా నేర్చుకుంటాను. బస్ సర్లే, నేను ఎలాగో రేపు హైదరాబాద్ వెళ్ళాలి, చూస్తాను అక్కడ ఏం దొరుకుతాయేమో. మళ్ళీ ఎందుకు హైదరాబాదు? నా క్లయింట్ మీటింగ్ ఉంది రేపు, ఇందాక కాల్ వచ్చింది, సాయంత్రంకి వచ్చేస్తానులే. మాట్లాడితే హైదరాబాద్ వెళ్ళిపోతున్నావు సార్, క్లయింట్ మీటింగ్ అని. ఏం చేస్తావు నాకు అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నావే? ఇంతకుముందు హైదరాబాద్ వెళ్ళేవాడివే కాదు, ఇప్పుడు వారానికి ఒకసారి మినిమం. మరి బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలంటే తప్పదు, వీ హ్యావ్ టు ట్రావెల్. ఒకటి గుర్తుపెట్టుకో శరత్, వీళ్ళు నోర్లు మూయించాలి. మీ అమ్మల్ని అడుగు, వాళ్ళు ఎంత ఇస్తారో కనుక్కుంటే దాన్ని బట్టి నేను ఫ్లాట్ ఎక్కడ చూడాలి, ఏ ఏరియాలో చూడాలో ఆలోచించుకుంటాను. అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి కదా నిషా. అది నువ్వు చేసుకోవాలి శరత్, మా అమ్మ నాన్న ఇన్వాల్వ్ అవ్వరు. ఏమి ఇవ్వరా? ఇంత కంపెనీ పెట్టుకో మళ్ళీ అమ్మ నాన్న అడుగుతాయేంటి? డబ్బులు ప్రింటింగ్ కంపెనీ అనుకున్నావు బట్టి ఇదేమైనా? అదైనా పెట్టుకోవాల్సింది కదా. పెట్టించుకుందాం రా, ఇద్దరు నెలలు అడివారం జైల్లో పెట్టుకుందాం. అన్నా రెంటి రే భాస్కర్, ఏరా అలా ఉన్నా? రే, నీ ఇంట్రెస్ట్ కక్కుర్తి పడి మా అమ్మ చిట్టి డబ్బులు తెచ్చి నీకు ఇచ్చాను రా. నువ్వు ఆ ఇంట్రెస్ట్ ఇవ్వట్లేదు, అసలేం డబ్బులు ఇవ్వట్లేదు. 3 లక్షలే కదరా, 3 నెలలు ఇచ్చేద్దాంలే నీకు. 3 సంవత్సరాల నుంచి అదే చెప్తున్నావు. మా అమ్మ గొడవకు వచ్చేస్తా ఉంటుంది మీ ఇంటికి. చెప్పు. అదంతా కాదు, ఇగో సార్ దగ్గరికి వెళ్తాను, సార్ వచ్చారట, సార్ని అడిగి అడ్వాన్స్ అడిగి తెచ్చి ఇచ్చేతాను నీకు. మా అమ్మ గొడవ పడితే నీకు ఎలా ఉంటుందో తెలీదు. అమ్మకి చెప్పు డబ్బులు ఇచ్చేతామని, నేను ఉన్నాను కదా. సరే, వెళ్ళి బేల్ సెట్ చేయరా, ఇల్లు. సరే. లేదురా బాబు, వాళ్ళు ఇప్పుడు ఫ్లాట్ కొన్నారా, నేను కొనియాలి అర్జెంటుగా. చంపేస్తుంది పట్టుకొని. ఇప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు అలాగన్నాను, పెద్ద అయితే ఇలాగన్నాను అనుకొని ఈ పక్కింటి వాళ్ళతో కంపారిజన్ ఏంటి? ఇంకా ఇంత చదువుకొని ఇంత అడ్వాన్స్ అయిపోయిన ఇప్పుడు అవే అలాగే అంతాను. లేదు, ఇప్పుడు కొనమంటుంది అర్జెంటుగా ఫ్లాటు. సర్లే, నేను మళ్ళీ మాట్లాడతాను. సార్ ఫ్లాట్ కొంటున్నాను సార్. అంటే ఫోన్లో మాట్లాడింది వింటావు కూర్చొని అయితే? లేదు సార్, ఇప్పుడు అన్నారు కదా ఫ్లాట్ కొంటున్నారేమో అని. కొనట్లేదు, చూస్తున్నాం. నాకు వదిలేయండి సార్, మీకు ఎలాంటి ఫ్లాట్ కావాలన్నా, ఏ వెంచర్లో కావాలన్నా, ఏ లొకేషన్లో కావాలన్నా నాకు చెప్పండి. మీ జాబ్ మానేస్తావా? జాబ్ మానేయడం కాదు సార్, సాయంత్రం 6 తర్వాత వెళ్ళి ఎదుగుతాను. నువ్వు సాయంత్రం 6 తర్వాత హైదరాబాద్ వెళ్ళి పొద్దున్న 9 o'clock వచ్చేస్తావా? వైజాగ్ కదా? హైదరాబాద్లో. హైదరాబాద్లో ఫ్లాట్ చూస్తున్నారా? అయినా పర్లేదు సార్, శనివారం ఆదివారం సెలవు కదా ఆఫీసు, వెళ్ళి ఎతికేస్తున్నాం. ఎందుకు నీకు ఇదంతానా? సార్ ఎవరికో కమిషన్ ఇచ్చే బదులు నాకే ఇవ్వచ్చు కదా సార్, అదేదో నేను ఎతికి పెడతాను. నాకు కొద్దిగా అప్పులు ఉన్నాయి సార్, అవి కూడా తీరిపోతాయి మీ దయ వల్ల. కానీ నీ దగ్గర నేను తీసుకుంటాను కన్ఫర్మేషన్ ఇవ్వను నేను. ఓకే సార్, నాకు నచ్చితేనే. ఓకే, నేను తీసుకొచ్చింది మీకు కన్ఫామ్గా నచ్చుతుంది సార్, మీ టేస్ట్ నాకు తెలుసు కదా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బాయ్. నువ్వు సాయంత్రం వచ్చేస్తావు కదా, వచ్చేస్తాను. సూట్ కేసు ఎందుకు పట్టుకెళ్తున్నావు అయితే? ఏమో సేఫ్ సైడ్ ఉండవలసి వస్తే వి నెవర్ నో కదా హౌ మీటింగ్స్ విల్ హ్యాపెన్. ఒక క్లయింట్ తోటే కదా మీటింగ్, అంత క్లారిటీ లేకుండా వెళ్తున్నావు నువ్వు. నిషా, ఆ క్లయింట్ జర్మనీ నుంచి వస్తున్నాడు నిషా. సో నేను మీటింగ్ అటు ఇటు అయితే మరి టికెట్ వేస్ట్ అయిపోతుంది కదా. నాది టికెట్ కొన్నావు లేదా? కొన్నిసార్లు రిటర్న్ టికెట్ చూస్తావా? చూపి. నిషా, నాకు ఫ్లైట్కి టైం అవుతుంది. ఏమిటో నువ్వు చిన్నపిల్లలాగా వెలులే. నమ్మవు, ఏది నమ్మవు. నాది కార్పొరేట్ టికెట్. అసలు ఎందుకు సూట్ కేసు రావాలి? చిన్న బ్యాగ్ పట్టుకెళ్ళి సరిపోతుంది, ల్యాప్టాప్లో సరిపోతుంది కదా, ల్యాప్టాప్ బ్యాగ్లో. ఇలాంటి పనులు చేస్తేనే డౌట్లు వస్తాయి. సరే, బాయ్. బాయ్. హలో, యా నిషా, నేను సాయంత్రం రావట్లేదు. యా, పొద్దున మీటింగ్ ఉంది, అది చూసుకొని వస్తాను నేను. యా జస్ట్ 3 o'clock అలాగ వచ్చేస్తా. ఓకే, బాయ్. ఫ్రెండ్ ఒక్క ప్రాజెక్ట్ గురించి చెప్పాడు నిషా, బాగున్నాయంట ఫ్లాట్స్ అక్కడ, చూద్దాం మనం కూడా. మరి అంతా బాగానే ఉంది కానీ నాకు కండిషన్ ఉంది, నా గోల్డ్ ఇవ్వను, నా ఎఫ్డీలు తీను, నా సేవింగ్స్ కూడా ఇవ్వను. అదేంటి నిషా అలాగంటే అలాగరా? గుర్తుందా విల్లా ప్రాజెక్ట్ అని చెప్పి తీసుకెళ్ళావు, నాన్న డ్రామా చేసావు అక్కడ. దీనికి బండి ఇస్తాం, రేపు పొద్దున్న దీనికి రోడ్డు మీద అయితే
అప్పుడు మనం బాధపడతాం నువ్వు కూర్చొని. ఒక టిపికల్ ఫాదర్లో ఆలోచిస్తున్నావు తెలుసా, అలాగే మీ ఫాదర్ కూడా ఆలోచించుంటే. ఇవన్నీ ఓకే కానీ ఇంతకీ హైదరాబాద్ ఫ్లాట్ ఎక్కడ దాకా వచ్చింది? ఇప్పుడే ట్రైన్ ఎక్కింది, వచ్చేస్తుంది త్వరగా. ఏం చేసావు రాత్ర? టీ తాగనిస్తావా? ఏం చేసావు రాత్ర? భగవంతుడా, అదే ప్రశ్న. నేను రాత్రి షరత్ అడగలేదా? ఏ రాత్ర? మళ్ళీ ఇంకో ఫ్లాట్ బుక్ చేస్తున్నారండి? ఆ మేడం రాలేదా? ఇప్పుడు వచ్చావు శరత్, ఎవరి కోసం బుక్ చేసావు ఫ్లాట్?